దుర్గమ్మ మీ ఇద్దరిని వేరు చేస్తే గా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదు, కలుపుతాడు పద్మావతి. మీ ఇద్దరిని ఏదో ఒక దినం తప్పకుండా కలుపుతాడు. బాధపడద్దు. దా, కూసో. తిను పద్మావతి. ఏంది పద్మావతి గట్ల చూస్తున్నావు? ఆడ సీనయ్య బువ్వ తిన్నడో లేదోననే గదా ఈడ నువ్వు తింటే ఆడ సీనయ్య తిన్నట్లనే. నీ మనసులో బాధ నేను తీర్చలేను, కానీ కడుపు ఆకలి తీర్చగలను. తినమ్మా. మీ అమ్మే పెడుతుందనుకుని తిను. అమ్మ గుర్తొచ్చినదా అన్న? అమ్మ చేతిలో తినే రోజు వస్తుందిలే అన్నా. తినన్నా. అప్పుడే అయిపోయిందా? ఇంకా పెరుగు కూడా వేసుకోలేదు. నాకు వంటలు సరిగ్గా రావు. వంట బాగోలేదా? వంట బానే ఉంది. నాకు వంటలు సరిగ్గా రావు. వంట బాగోలేదా? వంట బానే ఉంది. అన్నా. అయ్యో బావగారు, నేను తీస్తాను కదా. పర్వాలేదమ్మా, నేను తీస్తానులే. మీరు తినండి. అబ్బా, ఉప్పు కసు. అయ్యో, మరి బావగారు ఎలా తిన్నారు? పైగా బాగుందని చెప్పారు.
అన్నయ్యకి అసలు రుచి తెలిస్తే కదా పొద్దు. అమ్మ చేతి రుచి తెలిసిన వాడికి ఇంకెవరు పెట్టినా నచ్చదు. ఆ రుచి పోగొట్టుకున్న వాడికి ఇంకే రుచి ఎట్టా ఉంటుందో కూడా తెలియదు. ఇట్లాగైతే మా అన్న ఏమైపోతాడో ఏమో. అత్తమ్మా, అత్తమ్మా, అందరు బయలుదేరిండ్రా? ఆ అందరూ బయలుదేరినారు. సంజయ్ వాళ్ళు వెళ్ళినారు. మంగిక్క ముస్తాబవుతానే ఉంది. మరి పద్మావతి ఏందత్తమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? అంత బాధ మనసులో పెట్టుకొని పైకి ఇట్లెట్లా ఉండగలుగుతున్నావు దుర్గా అనే కదా? తప్పదత్తమ్మా. జరిగిన దాని గురించి తలుసుకుని బాధపడుతూ కూసుంటే జరగబోయే ప్రయాణం ఆగిపోతుంది. అందులోనూ ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అంతా ఆ చల్లని తల్లి మైసమ్మ మీద భారం వేసి ముందుకు నడుస్తాం. పద్మావతి, అమ్మ పద్మావతి! మంగా, ధనో, జల్దీ రాండ్రే. వస్తున్నాము. అయినదా ముస్తాబు? పద్మావతి, మనసులోని బాధ ఎదుటి మనిషికి తెలవరాదు. ఇక ముంగట నలుగురిలోకి పోయేటప్పుడు గిట్లుండొద్దు. ఈ రోజు నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఆ అమ్మని నమ్ముకో, అంతా మంచే జరుగుతుంది. పదండ్రి. ఉమ్. అమ్మా తల్లి, ఈరోజు నుండి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ప్రారంభోత్సవంలో మొదటి పూజ మా అమ్మ చేతుల మీదే జరుగుతుంది. ఈ అమ్మ పూజ చేయడానికి మా అమ్మ వస్తుంది. అందుకే మా అమ్మని చూడనీకే వచ్చిన. రండమ్మా, రండి. పంతులు, దేవి నవరాత్రుల ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? మీరు చెప్పటం ఏర్పాట్లు జరగకపోవటం అమ్మా. ప్రతి ఏళ్లాగే ఈ ఏడు కూడా నవరాత్రులకయ్యే ఖర్చంతా మీరే భరిస్తున్నారు కాబట్టి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయమ్మా. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. అయ్యో, కొత్తగా చెప్పాలా అమ్మా? నవరాత్రుల్లో ప్రతిరోజు కుంకుమార్చన మీ పేరుతోనేగా చేయిస్తాం. అమ్మా, కుటుంబ సభ్యుల అందరి పేర్ల మీద అర్చన చేయించాలి కదమ్మా? అవును, ప్రతి ఏడాది చేస్తున్నదే కదా, మళ్ళా కొత్తగా అడగాలనా? అవుననుకోండి.
ఈ మధ్య కాస్త నాకు మతిమరుపు వచ్చిందమ్మా. అందరి పేర్లు ఒకసారి చెప్పండి అమ్మా. గట్లనే. శ్రీశైలం దుర్గమ్మ, దుర్గమ్మ శ్రీశైలం నామదేశ్య, యాదగిరి సంధ్య రుక్కు, యాదగిరి సంధ్య నామదేశ్య, పాండు మంగ, పాండు మంగ నామదేశ్య, సీనయ్య, మనింటి కట్టుబాటు తప్పిన ఈ కిట్టయ్యతో పాటు ఈ తప్పుకు సహాయపడ్డ నీకు కూడా నా ఇంటి గుమ్మం తొక్కే అర్హత లేదు. సీనయ్య పద్మావతి, సీనయ్య పద్మావతి నామదేశ్య, సహ కుటుంబం, సహ కుటుంబానాం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే దేవీం వాజముజనయంత పద్మావతి, ఆడ చూస్తున్నవేంది? ఎవరున్నారాడా? ఎవరు లేరత్తమ్మా, ఎవరు లేరు. హారతి తీసుకో. అమ్మా దుర్గమ్మ గారు, ఇది అమ్మవారికి పెట్టిన నైవేద్యం. ప్రతి ఏడు మొదటి పూజ తర్వాత ఈ నైవేద్యాన్ని ప్రసాదంగా అందరికీ పంచుతారు. ఈ ఏడు కూడా మీ చేతుల మీదుగానే అందరికీ ప్రసాదం పంచండమ్మా. గట్లనే. అమ్మా పద్మావతి, ఈ నవరాత్రుల్లో అమ్మవారి వ్రతం చేసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది. నిష్ఠగా వ్రతం చేసుకొని 5 ముత్తైదులకు భోజనం పెట్టి బట్టలు పెట్టాలి. నువ్వు రాత్రికి ఉపవాసం ఉండి కటిక నేల మీద పడుకోవాలి. అలా చేసావంటే అమ్మవారు కరుణిస్తారు. అలాగే పంతులు గారు. పంతులు, ఈ నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి పూజలకి నైవేద్యాలకి ఎటువంటి ఆటంకం రాకుండా సక్రమంగా జరిపించండ్రి. సమజైనదా? అలాగేనమ్మా. పదండ్రి. రా పద్మావతి.
నేను ఈ వ్రతం చేసుకుంటాను. నన్ను నా సీనేని కలుపు తల్లి. మేమిద్దరం కలిసేలా చెయ్యి. పద్మావతి రా. వస్తున్నా అత్తమ్మా. చెయ్యని తప్పు కూడా శిక్ష అనుభవిస్తూ నీకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందమ్మా. నాకు తెలిసి ఏ రోజు నిన్ను విడిచి నీ ప్రేమకు దూరంగా ఉండలేదు. కానీ ఈరోజు కన్న తల్లిని చూడడం కోసం నేను ఓ దొంగలా వచ్చాను. నీ చేతి ముద్దకు దూరమయ్యా తల్లిని చూడడం కోసం నేను ఓ దొంగలా వచ్చాను. నీ చేతి ముద్దకు దూరమయ్యాను. దుర్గమ్మ గారు, మీరు చల్లగా ఉండాలమ్మా. అమ్మా, నా మొర ఆలకించి మా అమ్మ చేతి ముద్ద తినే అవకాశం ఇచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు నీ సేవ చేసుకుంటాను. నీకు సేవ చేసుకుంటే కనీసం అలాగైనా మా అమ్మకు సేవ చేసినట్టుగా ఆనందిస్తాను. బాబు, పదండి.
కాఫీ